యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచును. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. చప్పట్లు కొట్టి ఆమెన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. మళ్ళీ చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. మళ్ళీ చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరుమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించు. మళ్ళీ చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్న. మళ్ళీ చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన. మళ్ళీ చప్పట్లు కొట్టాల. గ్లోరీ. హల్లెలూయా. గౌరవ ప్రభావములను నీవు అతనికి మళ్ళీ చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది జాగ్రత్త. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింప చేసి ఉన్నావు. చప్పట్లు కొట్టి మళ్ళీ బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. గ్లోరీ టు. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. మళ్ళీ చప్పట్లు కొట్టేస్తున్నామని మహింపరచాలి. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే 21వ కీర్తన అద్భుతమైన మాటలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్నది చదవండి. మెయిన్ ఇంపార్టెన్స్ దేవుని సన్నిధిలో నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు. ఆమె ఇంకొక వచనం 8వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇందులోనే పడిపోతూ ఉంటారు. చూడండి. నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకొనును. ఆమేన్. నీ దక్షిణ హస్తము నిన్ను దేశించిన వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగ్గుదురు. చాలమ్మా. హల్లెలూయా. నీ శత్రువు నశించిపోతాడు. ఇంకా ఆమేన్. నీకు వ్యతిరేకతలు నశించును గాక. నిన్ను శోధించి వారు మారుదురు గాక. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే శ్రమల పాలు చేశారో, ఎవరైతే నువ్వు కష్టానికి, నువ్వు వ్యాధికి, నువ్వు బాధకి కారణమయ్యాడో వారిని నా దేవుడు ఈ సంవత్సరంలో మారు మనసు రక్షణ వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మీరు బలపరిచి ఉన్నారు. నేను నమ్ముతున్నాను, విశ్వసించుచున్నాను. ఈ మాటలు మమ్మల్ని ఎంతో సంతోషముతో ఆనందముతో తండ్రి మమ్మలను మీరు బలపరచండి. ఇక్కడ నిద్రమత్తులు అవిధేతులు యేసు నామములో లయము చేసి వినుబుద్ధి చేయి ఆత్మ మా అందరకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈ పూట దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుండగా అతని మనోభిష్టమును బట్టి నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఏం చేస్తావు? మానక నీవు అంగీకరించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఇది మేను. చెప్పండి. శ్రేష్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎదుర్కొనుచా అంటే ఎదుర్కొనటం అంటే ఏంటి? అర్థమైతే రీతిగా చెప్తున్నాను. ఒకసారి వెళ్ళరా. నిన్నేరా ఏమంటావు? నువ్వు అక్కడుండు. ఇదేమవుద్ది?
నువ్వురా. ఇదేమైంది? ఈడొచ్చాడు కానీ దేవుడు రాలే, దేవుడు వచ్చాడు ఈడు రాలే. దీన్ని ఎదుర్కొనుట అనరు. ఇద్దరం కలిసి ఓకే వెళ్ళు, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఎదుర్కొనుట అంటే మనము వెళుతున్నప్పుడు ఆయన కూడా మనలను ఎదుర్కోవటాన్ని ఏమంటాము? ఎదుర్కొనుట అంటే ఒకరికొకరు ఏ విషయమైనా ఈ 2026లో జాగ్రత్తగా గమనించగలిగితే శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నిన్ను ఎదుర్కోవడానికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? చెప్పాలి నిజంగా, దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు వస్తున్నాడు. కానీ ప్రభు దగ్గరికి నువ్వు ఈ 2026 మీరు తెలుసుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కూడా దేవుని యొద్దకు, అక్కడ ఏమని ఉంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్దకు మనం వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. అంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. కానీ మనమే ఒకవేళ వెళ్ళకపోతే, మనమే ప్రభువుని ఎదుర్కోకపోతే, మనమే ప్రభు యొద్దకు వెళ్ళకపోతే ఆయన తీసుకొచ్చిన ఆశీర్వాదములు మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి? తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన వచ్చాడు. ఆమేన్. నీకు ఒక వాగ్దానం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఒక ప్రణాళికలో పెట్టుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఆయన సిద్ధపాటులో వాడుకోవటానికి ప్రభు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు ప్రణాళికలో నిన్ను పెట్టుకోవాలని ప్రభుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అలాగే ప్రభు పని చేయటానికి, ప్రభు పరిచయం చేయటానికి, ప్రభు కొరకు వాడబట్టడానికి, ప్రభు కొరకు నీ ధనము, నీ బలము, నీకు ఉన్నత జ్ఞానమును వాడటానికి కూడా నువ్వు ప్రభువుని ఎదుర్కొనగలగాలి. చప్పటి కొట్టండి ఒకసారి. ప్రభువుని మనం ఎదుర్కొంటే ప్రభు నీకు ఎదురొచ్చంట. ఎందుకంటే ప్రభు నా యొద్దకు రా అన్నాడంటే అనుకోవచ్చు, కానీ ప్రభు అన్నట్టు తెలుసా, నేను ఎదుర్కొనుచున్నాను. దేనితో? ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. ఆమె హల్లెలూయా. ఒక బలమైన ఆశీర్వాదము. ఇది ఎవరో వచ్చే ఆశీర్వాదం కాదండి, ఇది మనుషులు ఇచ్చే ఆశీర్వాదం అస్సలు కాదు. ఇది దేవుడే నీ దగ్గరికి తీసుకుని వచ్చుచున్న ఆశీర్వాదం. ఆమేన్ చెప్పాలి మరి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక బలమైన ఆశీర్వాదాన్ని తీసుకుని ఈ దినము నీకు ఇవ్వాలి. ఆయన నిన్ను ఎదుర్కొనిచున్నాడు. ఆమేన్. మరి ప్రభువుని ఎదుర్కోనక నువ్వు సిద్ధమేనా? ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభు సన్నిధిలో ఉండటానికి, ప్రభుతో తీర్మానం చేసుకోవడానికి, ప్రభువులో ఒక ప్రణాళిక కలిగి ఉండటానికి, దేవుడి సహవాసంలో ఉండటానికి, దేవుడితో పని చేయటానికి, దేవుడి సంఘంలో వాడబడటానికి, దేవుడి సహవాసంలో, సంఘంలో, సేవలో సేవకులతో కలిసి సంతోషంగా గడపటానికి ఒకవేళ నీవు సిద్ధమైతే నా ప్రభు కూడా సిద్ధమై. చెప్పకూడదామా? ఒకవేళ నీవు సిద్ధమైతే నా ప్రభు కూడా సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రభువుని ఎదుర్కొనకొస్తే ప్రభు నిన్ను ఎదుర్కొనకొచ్చుచున్నాడు. ఆమె హల్లెలూయా. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే అది ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాదంతో దేవుడు నీకు ఇవ్వాలని వస్తే, మరి ఆయన సన్నిధిని మనం ఎదుర్కోకపోతే, ఆయన సన్నిధిలో మనం లేకపోతే, ఆయన సన్నిధికి మనం రాకపోతే, ఆయన సన్నిధిలో మనం చేయకపోతే, ఇక్కడ ఒక మాట ఉంటుంది 20వ అధ్యాయంలో ఏమనుందంటే 5వ వచనంలో, నీ ప్రార్థనలను, లాస్ట్ లైన్, నీ ప్రార్థనలను యెహోవా అమ్మా, అదంతా కాదురా, లాస్ట్ వచనం, నీ ప్రార్థనలని యెహోవా సఫలము చేయునుగాక. చప్పట్లు కొట్టాలి మరి. ఆమె హల్లెలూయా. ఏమండి, నీవు చేసిన ప్రార్థన ఏం చేస్తాడంటే ఆయన, అంటే ఏంటి? చేసిన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్. అంగీకరించి నువ్వు అడిగిన దానిని నీకు ఇవ్వటానికి ఆయన ఎదుర్కొంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని నువ్వు ఏదైతే అడిగావో, ఈ 2025వ సంవత్సరంలో ఏది అడిగి అలసిపోయి ఉంటాం కదా, అడిగి అలసిపోయి ఉంటాం. ప్రార్థన చేయటానికి ఏమన్నాడు అంటే, ఇచ్చుకొక, చెప్పండి, ప్రార్థన చేయాలంట. ఏ విషయంలో మనం అలసిపోకూడదు, ఏ విషయంలోని ఇసుకుపోకూడదు. ఒకవేళ అన్ని విషయాల్లో ఒకవేళ నువ్వు ఇసుకుపోయినా ప్రార్థించే విషయంలో ఇసుకుపోవద్దని బైబిల్ మాట పెట్టాడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఇసుక కడగాలంట. కొంతమంది ఏమంటారు, పద్దాక ఏం అడుగుతామండి, పద్దాక ప్రార్థన చేస్తామా, ఇంక పద్దాక అదే పనా, అడిగిందే అడుగుతామా, మరి అంతలాగా అడిగితే అడగమని వాక్యం అంటుంది.
అడగటం చేతగాక నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ఇసుకుపోక అడగాలి. ఒకే అంశం మీద ప్రార్థన. ఎందుకంటే ఒకే అంశం మీద తెల్లవారులు ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు ఇక్కడ. యాకోబు తెల్లవారులు చేసిన ప్రార్థన అన్ని కొరకు ప్రార్థన చేయలేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించి తెల్లవారులు ఇదే ప్రార్థన చేశాడు మహానుప్రభు. తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? దేవుడు వచ్చి యాకోబుని ఎదుర్కొన్నాడా లేదా? యాకోబుని ఎదుర్కొన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చాడు ఆయన. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టను అంటా ఉన్నాడు. దేవుడు నువ్వు ఆశీర్వదించని కానీ వదలన్నప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అన్న తర్వాత తను చెప్పండి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిన దినం అదేనండి. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కానీ ఒక రాత్రిలో యాకోబు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రయాస కంటే తగిన ఫలము యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రి చేసిన ప్రార్థన యాకోబు జీవితం అంతా మార్చింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కొన్ని విషయాలలో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అడగాలండి, ప్రార్థించాలి. దేవుడి సన్నిధిలో ఇసుకుపోవద్దు. ఇసుకుపోకుండా ఏం చేయాలంట? నిత్యము నువ్వు దేని కొరకు అడుగుతున్నావో అది సాధించే వరకు ప్రార్థన చేయాలండి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు దానిని సాధించే వరకు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థించాడు. ఇసుకుపోలేదు. తెల్లవార్లు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా రావు, ప్రభా నన్ను దీవించు, ప్రభా రా నన్ను ఆశీర్వదించు, ప్రభా రా, ప్రభా నన్ను పట్టుకో, నన్ను ముట్టుకో, నన్ను ఆశీర్వదించు. ఇదే పేదలు తెల్లవార్లు చేస్తూ ఉంటే. ఎందుకంటే యాకోబులో అక్కడ ఏముందో తెలుసా? ఏముంది? మరణము యాకోబు జీవితంలో పొంచి ఉంది. తెల్లారితే ఇంకా యాకోబుకు మరణమే అనుకుంటున్నాడు. తెల్లవారితే ఇంక నేను చనిపోబోతున్నాను అనుకుంటున్నాడు. ఇంక తెల్లవారేసరికల్లా ఇంకేముంది? 400 మందిని వేసుకుని మా అన్నయ్య వచ్చేస్తున్నాడు. ఇంకా వీళ్ళందరి చేతిలో ఇంక నేను చచ్చిపోతాను అనుకుని పాపం ఏడుస్తున్న ఏడుపు ఏం చేసింది తెలుసా అండి? తనకు ఒక ఆశీర్వాదమునకు కారణముగా మార్చేసింది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. కానీ నేను అంటాను ప్రతి మనిషిలో ఒక ఆసక్తి ఉండాలి. ముందు ఏముండాలండి? ఏంటి ఆసక్తి? ఏంటో తెలిసి ఆసక్తి? నేను ప్రభుని ఎదుర్కొనకెళ్తే ప్రభు నన్ను ఎదుర్కొన్నట్టుకు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని నేను ఏదైతాడో అది ఆయన ఇవ్వటానికి వస్తున్నాడు. ఎప్పుడు విశ్వసించాలి. నువ్వు చేసే ప్రార్థన మీద ఒకవేళ నీకే నమ్మకం లేకపోతే చేసిన ప్రార్థన ఎలా నెరవేరుతుంది? విశ్వాసము ఉంచి ప్రార్థించమన్నారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుతుంది అన్నారు. అంటే తానుకున్న విశ్వాసం ఏంటి చెప్పాలి. ఇప్పుడు మీకున్న విశ్వాసం ఏంటి? 2025లో నేను అన్నాను కదా, ఎన్నో విషయాలు అలసిపోయి ఉంటారు, ఎన్నో విషయాలు పడిపోయి ఉంటారు, ఎన్నో విషయాలు జారిపోయి ఉంటారు, ఎన్నో విషయంలో జరగలేదు అని అనుకుని ఉంటారు. కానీ చేసిన ప్రార్థన మరణము లేనిది కదా. చేసిన ప్రార్థన దేవుడు మరచిపోడు కదా. చేసిన ప్రార్థనకు విలువ లేదని దేవుడు అనలేదు కదా. నువ్వు చేసిన ప్రార్థన నాకు నచ్చలేదని దేవుడు అనలేదు కదా. ఆయన అంటున్నాడు నీ ప్రార్థనలు నీవు యెహోవా ఏం చేస్తాడు? యెహోవా సఫలము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ గడిచిన సంవత్సరం అంతా కూడా నువ్వు ఏడ్చిన ఏడుపు, నువ్వు విడిచిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఉపవాసములకు తగిన ఫలము ఈ 2026లో పొందబోతున్నావు. చేపలు కొట్టాలి మరి. 2026లో మొదటి ఆదివారం మొదటి నెలలో దేవుడు సన్నిధిలో ఉన్న నీవు ఆయన ఆశీర్వాదాలు ఎదుర్కోవటానికి వచ్చావంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇవ్వబోతు నువ్వు ఆశీర్వాదాన్ని ఎదుర్కోవటానికి దేవుడు సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావు అంటాను. కాకపోతే ఆమెను అనొద్దు, అవునైతేనే ఆమెను చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. దేవుడు సన్నిధిలో ఎందుకు వచ్చినప్పుడు మనము ఆయన నన్ను ఆశీర్వదించాలండి, ఆయన నన్ను బలపరచాలండి, ఆయన నన్ను వాడుకోవాలండి, ఆయన పని కొరకు వాడబడాలండి, ఆయన పరిచర్య కొరకు వాడబడాలండి, ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు, లేకపోతే నేను ఏదో చేయాలని ఒక ఆసక్తితో ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు వచ్చిన దానికి ప్రతిఫలంగా దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. చప్పట్లు కొడదామా మళ్ళీ? దేవుడు నిన్ను ఎదుర్కోవటానికి రావాలి ముందు. అందుకే దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఒకసారి 16వ కీర్తన తీయండి. ఒకసారి 16వ కీర్తన 11 చదవండి ఒకసారి దయచేసి. ఏంటమ్మా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిదివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము ఏముంది? అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ బిగ్గరగా
ఇప్పుడు ఆయన రాయబడిన ఈ లేఖనంలో నువ్వు జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసావయ్యా ఏంటి, అలాగే నీ సన్నిధిలో ఇప్పుడు సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. ఆమెన్, హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్యము నాకేమున్నది? సుఖములు కలవు. అందరూ స్వరమెత్తి చెప్పండి. నీ సన్నిధిలో నాకేముంది? నీ కుడి చేతిలో ఏముంది? సంతోషము ఉన్నది. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఇగో ఆయన సన్నిధిలో మనకి ఏమున్నదంటే సుఖము. చాలా జీవితాల్లో సుఖం లేకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు, ఆర్థికంగా నలిగిపోవచ్చు, ఆరోగ్య విషయంలో నలిగిపోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఎంతోమంది నిన్ను వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, ఎంతోమంది మాటలతో నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను చాలా దీనమైన స్థితిలో నిన్ను ఒకవేళ చూసి ఉండొచ్చు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూడలేదు. ఆమె హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముందంటే జీవ మార్గము తెలియజేసావయ్యా. ఎందుకంటే ఆ మార్గం తెలియకపోతే దేవుడి సన్నిధిలో నేను ఉన్నావు. కాబట్టి ఆయన అంటున్నమాట, జీవ మార్గం నాకు తెలియజేసావు, నీ సన్నిధిలో సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్యము సుఖము ఉన్నది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏమున్నదండి చెప్పాలి? సంపూర్ణ సంతోషం. అదే కొద్దిగా కాదు, కొద్దిగా ఆనందపడతాం కాదు, ఏదో వచ్చి ఈ వారానికి వచ్చి ఎంత హ్యాపీగా కాదు. సంతోషం అనేది సంపూర్ణత అని రాశాడు ఇక్కడ. అంటే సంపూర్ణ సంతోషము పొందటం అంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుడి మందిరంలోకి వచ్చి ఆనందించాలి, దేవుడితో సంతోషించాలి, దేవుడితో. ఎందుకంటే ఆయన కుడి చేతిలో సుఖము ఉన్నది. సుఖం లేని జీవితాలు చాలా ఉన్నాయి. డబ్బు ఉంటే సుఖం ఏంటి? సుఖం లేదు. అన్నీ ఉంటే సుఖం ఏంటి? సుఖం 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 లాస్ట్ని అదే వస్తుంది. చూసానా? ఎన్ని ఉంటే సుఖం ఏంటి? నీకేమి లేదంట. కానీ ఆయన కుడి చేతిలో నిత్యము, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము ఉన్నదండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే తన కుడి చేతితో నీకు ఏమి ఇచ్చాడు ఆయన చెప్పండి? తన బాహువు నీకు తోడుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సంతోషం ఉంటుంది, రెండవది సుఖము ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో మనకి ఏముందండి? అందుకే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఎదుర్కొనిచున్నాడు, వస్తున్నాడు నీ ఎద్దకు. నీవు వచ్చినప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను వస్తున్నాను కానీ నాకు ఏ ఉపయోగం లేదని. కాదు, నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎదురు నా దేవుడు వస్తున్నాడు. చప్పట్లు కొట్టను మరి. నిజమండి, దేవుడి దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవుడు వస్తున్నాడు. కానీ మీరు అనుకుంటారు, ఎందుకంటే దేవుడి సన్నిధిలోకి వచ్చిన దేన్నో పొందుకోలేకపోతున్నాం, ఎందుకంటే జరగట్లేదు, ఎందుకంటే అవ్వట్లేదు అంటే ఇంకా అందేది కానీ లేక పొందుకునేది కానీ ఇంకా ఆ యోగ్యతలో ఏదో చిన్న లోపం ఒకవేళ ఉంటే దాన్ని పొందలేమండి. ఆ లోపాన్ని ఒకవేళ నువ్వు సరిచేస్తాయి, ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకొచ్చి నీకేస్తాడు. చప్పట్లు కొడదామా? అయితే అది ఏంటో మీరు తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే ముందు ప్రార్థించాలి. ఆమె హల్లెలూయా. అది తెలియాలంటే దేవుడి దగ్గర నువ్వు పరీక్షించుకోవాలి, దేవుడి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. దేవుడి దగ్గర నువ్వు నిలబడి మోకరించి నీ హృదయ అంతరంగములను ప్రభువుకు అప్పగించే వ్యక్తివైతే, నీ హృదయ లోతుల్లోనికి యేసును ఆహ్వానించే వ్యక్తివైతే, ప్రభు కొరకే బ్రతికే వ్యక్తివైతే ఆయన నిన్ను ఎదుర్కొని శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. చప్పట్లు కొడదాం బిగ్గరగా. ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో ఆయన నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు. అంటే ముందు ఎదుర్కొనే వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా అండి? మన ఎదుర్కొనే వచ్చే వ్యక్తిలాగే మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం తప్పు చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, మనకి ఎదుర్కొంటూ వచ్చేవాళ్ళు కూడా తప్పు చేసేవాళ్ళు వస్తారు. మనం పాపం చేయడానికి వెళ్తాం అనుకోండి, మనకి ఎదురు వచ్చేవాళ్ళు కూడా పాపం చేసేవాళ్ళు వస్తారు. అదే దేవుడి సన్నిధి ఎదుర్కోవడానికి వెళ్తే ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిత్యము ఆశీర్వదించేవాడు, సర్వ సృష్టికి కారణభూతుడే నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. చప్పట్లు కొడదాం మరి. ఎవరండి ఈయన? సర్వ సృష్టిని సృష్టించిన వ్యక్తి. అసలు ఏ పార్టీ విలువ లేదు, యోగ్యత లేదు, బలవంతులు కాదు, నీతి కూడా ఎక్కడా లేదు, సరిగ్గా యథార్థంగా బ్రతకటం చేత కాదు, మనలో చిన్న చిన్న లోపాలు, తప్పులు, పొరపాట్లు ఎన్నో పెట్టుకుని దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటే పాపం దేవుడు నీకు ఎదురొచ్చి అంటున్నాడు, నానా నువ్వు ఎదురు నాకు వచ్చావు అనుకో, నేను నీకు ఎదురు వస్తాను, నిత్యము నీకు సుఖమిస్తాను, సంతోషిస్తాను, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇస్తాను. చప్పట్లు కొట్టండి మరి.
అందుకే నువ్వు విసిగిపోకుండా దేవుడు సన్నిధిలో చేయాల్సింది ఏంటి ఇప్పుడు? ప్రభువా, ఇదిగో నాలో ఉన్న లోపములను చూపు, నాలో ఉన్న పాపములు చూపు, నాలో ఉన్న శాపములు చూపు, నాలో నీకు నచ్చనిది చూపించు ప్రభువా. ఒకవేళ అది నేను చూస్తే దాన్ని నేను ఏం చేస్తాను? ఇంకా చెప్పాలి, తొలగించుకుంటాను ప్రభా, తీసివేసుకుంటాను ప్రభా, నిన్ను నేను ఎదుర్కొనిచున్నాను ప్రభా, నువ్వు నన్ను ఎదుర్కో. ఆమె హల్లెలూయా. నువ్వు నన్ను ఎదుర్కో ప్రభా, నువ్వేం అడగక్కలేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను నేనేం చేస్తాను తెలిసి ఎదుర్కొనిచున్నాను. ఆమె హల్లెలూయా. నువ్వు అడగకుండా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా యొద్దకు రా, నువ్వు నన్ను ఎదుర్కొంటే నేను ఎదుర్కొనిచున్నాను. ఆమె హల్లెలూయా. ఆయన యొద్దకు నీవు రా, నీ యొద్దకు దేవుడే వచ్చిచున్నాడు. ఆమె హల్లెలూయా. పాపం దగ్గరికి వెళ్తే పాపం వస్తుందా లేదా? శాపం ఉన్న స్థలాల్లోకి వెళ్తే శాపకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామా లేదా? అవిధేయతకరమైన వాళ్ళతో స్నేహం చేస్తే అవిధేయతలో పడుతున్నామా లేదా? ఏ లోపము లేనంటు వాడు, ఏ శాపము లేనంటు వాడు, ఏ పాపం లేనంటు వాడు, నిష్కలంకుడు పరిశుద్ధమైన దేవుడు నేను ఎదుర్కొనకు వస్తున్నాడంటే ఇంకా నీవు ఆయనలో ఉన్న గుణాలన్నీ నీకు వచ్చేయాలి. ఆమె చెప్పండి. ఆయనలో ఉన్న గుణాలన్నీ మనకి ఎవరికి రావాలి? చెప్పండి, నాకు రావాలి ప్రభు. ఆమె హల్లెలూయా. అందును బట్టే ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడంటే ఆయన ఎదుర్కోవటానికి కూడా మనకి యోగ్యతలు కొన్ని, అది లెక్క. కొన్ని యోగ్యతలు దేవుని మనం ఎదుర్కొన్నాం అనుకోండి, దేవుడి నిన్ను ఎదుర్కొనే నువ్వేదైతే అడుగుతున్నావో, దేని కొరకైతే ఏడుస్తున్నావో దానిని నీ ఎదుట చెప్పరేమి ఉంచుతాడని చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. దేని కొరకు నువ్వు ఏడుసావో, దేని కొరకు ఏడుస్తున్నావో, దేని కొరకు వంగలార్చుతున్నావో, దేని కొరకు ప్రార్థిస్తున్నావో చేసేటప్పుడు నీలో ఏ లోపము లేకుండా చేస్తే దేవుడు నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏ లోపము లేకుండా. పెద్ద పెద్ద లోపాలనే మనం లోపాలను చిన్న చిన్న వాటిని కూడా దేవుడు లోపమే అన్నాడు. కంటి చూపుని లోపం అన్నాడు, నోటి మాట పాపం అన్నాడు, చేతి పని పాపం అన్నాడు, కాలినడక పాపం అన్నాడు, హృదయ తలాంపుల పాపం అన్నాడు. దేవుడు చిన్న చిన్న వాటిని పాపముగా ఎంచేస్తే ఆఖరికి తిండిపోతు కూడా పాపమే అన్నాడు దేవుడు. అబద్ధం ఆడితే పాపం అన్నాడు. ఇవన్నీ కూడా పాపమని ఎంచి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? త్రాగుమూతుల మధ్యన, వ్యభిచారుల మధ్యన పెట్టాడు. తిండిమూతుల్ని కొట్టన, అబద్ధం ఆడివారిని. అంటే ఇది పాపమే. పాపము చేయటము అనేది ఏముందండి? చిన్న మాట సడన్గా వస్తుంది, రాదా? ఆ చిన్న మాట సడన్గా వస్తుంది కాబట్టి దేవుడు ఇంకా నేను ఎదుర్కోలేకపోతా ఉన్నాడు. ఆ చిన్న లోపం నీలో కనిపిస్తుంది కాబట్టి ఇంకా దేవుడు నిన్ను ఎదుర్కోలేకపోతున్నాడు. అప్పుడప్పుడు సడన్గా చూస్తామండి, చూడబెట్టి ఆ చిన్న లోపం ఉంది కాబట్టి దావీదుని దేవుడు మాట్లాడుతూ మానేశాడు. చిన్న లోపం పెద్దదేమీ కాదండి. నీ జీవితంలో నువ్వు తాగేస్తున్నావో, తిరిగేస్తున్నావో, వ్యభిచారాలు చేసేస్తున్నావో అని దేవుడినేమి ఎదుర్కొనట్లేదు అని అనట్లేదు. నీలో చూపించేది ఆయన చిన్న లోపమే చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని? నిన్ను గర్భంలో రూపించిన వాడు తానే కాబట్టి రూపించబడినప్పుడు ఎలాగున్నావో చచ్చిపోయేదాకా అలా ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభు ఒక ఆశ, కోరిక. ఆమేన్ హల్లెలూయా. నువ్వు అలాగా ఉండాలనే. మనం ఎదిగే కొలది మన జీవితంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏమంటుంది తెలుసా? చిన్నప్పుడు చాలా బాగుండేవాడు అండి, చాలా అందంగా ఉండేదండి, చాలా అలాగ ఉండేది, చాలా ఇలాగ ఉండేది. ఎందుకంటున్నావు? ఎదిగే కొలది ఏమొస్తాయి అంటే వాళ్ళ జీవితంలోనికి మార్పులు వస్తాయి. నేను అంటాను, ఆ మార్పు యేసుని ఎదుర్కొనేదైతే ప్రభు సంతోషిస్తాడు. ఆమె హల్లెలూయా. ఆ మార్పు, ఆలోచన, తలాంపులు యేసుని ఎదుర్కొనేదైతే తప్పక నిన్ను దేవుడు చెప్పచ్చుగా ఎదుర్కొంటానండి. ఆమేన్ ఆమేన్. అందుకే ఈ 2026లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నీది ఏదైనా చిన్న లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకుని దేవుని ఎదుర్కో. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీ ముందుకు వస్తుంటాడు. చప్పట్లు కొట్టండి. దేనితో వస్తున్నాడండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వస్తున్నాడు దేవుడు. నేను ఎదుర్కోవాలనే. నిన్ను పేదరికంలో ముంచేయాలి, బలహీనతల్లో ముంచేయాలి, అనారోగ్య పాలు చేసేయాలి, నిన్ను అక్కడ చేసేయాలి, ఇక్కడ అసలు ఇలాంటి ఆలోచన ప్రభువుకు లేదు. నిన్ను బలవంతుడిగా చేయాలి, బలవంతురాలుగా చేయాలి, మాదిరికరమైన జీవితంలో ఉండాలి, దీవెనకరమైన వ్యక్తిగా బ్రతకాలి, అనేకులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిచర్లో సేవలో ఉండాలి. దేవుడికి ఎన్నో ప్రణాళికలేమో దేవుడు నీ పట్ల పెట్టుకుంటే దేవుడు ప్రణాళిక నుంచి బయటకు వచ్చి కొన్ని ఆశలు వేస్తూ ఉంటాం.
అందుని బట్టి దేవుడు నిన్ను ఎదుర్కోలేకపోతున్నాడు. దేవునికి నీకు మధ్యన కొన్ని ఎడబాటులకి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎదుర్కొనే మనసు ఒకవేళ నీకు ఉండొచ్చేమో, కానీ ఎదుర్కొనేకి కావాల్సిన కొన్ని యోగ్యతలు లేవు. మనసు ఉంది, యోగ్యత లేదు. అంటే యోగ్యతలో చిన్న లోపల ఏం పెద్ద కాదు. అదేంటో దేవుడి పూట నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో, ప్రభా ఆ చిన్నది ఏదైనా సరే నా నుండి తీసి నువ్వు నన్ను ఎదుర్కో ప్రభా. ఆమేన్, హల్లెలూయా. అవి నాలో నుండి తీసి నువ్వు నన్ను ఎదుర్కో ప్రభా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తున్నాను. కీర్తన 23 తీద్దాం. కీర్తన 23:6 చదవండి ఒకసారి. దేవుడి దినము మనలను ఆశీర్వాదకరమైన మాటలు బయలుపరచబోతా ఉన్నారు ప్రభు. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే. చప్పట్లు కొడదామా? కొట్టాలి. ఆయన అంటున్నమాట, నేను బ్రతుకు దినములన్నీ నాకేమో తోడుగా వస్తుంది, కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరంలో నేను ఏం చేస్తాను? చెప్పాలి. నేనేం చేస్తాను? నివాసం అంటే ఎక్కడ చేస్తాం మనం? యెహోవా మందిరములో. మనం ఎక్కడ చేద్దాం అని అడుగుతున్నా. ఇంటి దగ్గర, మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో కదండి. కానీ ఇక్కడ దావీదు భక్తులు అంటున్న మాట ఏంటి తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను. అంటే దావీదు జీవితము లోకములోని కంటే, తన బంధువులతో కంటే, తన స్నేహితులతో కంటే, డబ్బుతోటి కంటే, వానికున్న స్థితి స్థానముల కంటే ఎక్కువ ఎక్కడుండేవాడు అంటే, ఇప్పుడు చెప్పాలండి, ఎక్కువ దేవుడి మందిరంలో ఉండేవాడంటే దావీదు. ఎందుకంటే ప్రభా చిరకాలము నేను నీ మందిరంలోనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. చిరకాలము దేవుడి మందిరంలో ఉండాలంటే మాట్లాడి ఆదివారం ఒక్కరోజు రావటం వెళ్ళటమే కష్టమైపోతుంది మనకి. బుధవారం ప్రార్థన అన్నా, శుక్రవారం ప్రార్థన అన్నా, ఆదివారం ప్రార్థనల కన్నా వచ్చి వెళ్ళటానికే ఎంత భయంకరం అంటే, అయ్యి బాబు ఈ పూట వెళ్తే ఏమైపోతే నీ ముఖం ఆశీర్వాదం దేవుడిని ఎదుర్కొనకు వస్తుంటే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నువ్వు ప్రార్థించిన ఈ వారం అంతా ప్రార్థన చేసింది వచ్చి ఆదివారం ఆయన దూతలతో తీసుకొచ్చి ఎక్కడ పెడతాడట? అదే ఇది ఎదుర్కోవటం. నువ్వు రాగానే నువ్వు అడిగిన వాటిని దేవుడు నీకు ఇచ్చే సమయంలో నువ్వు ఒకవేళ మందిరానికి రాకపోతే, ఆ సమయానికి రాకపోతే, ఆ రోజే రాకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం దేవుడు కాదండి. దేవుడు ఇవ్వలేదని అనొద్దు, దేవుడు చేయలేదని అనొద్దు. దేవుడు ఇవ్వటానికి సిద్ధపాటయ్యే ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన అంటున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కోవడానికి వచ్చాను. ఎక్కడున్నావు? ఎతుకుతున్నాడు దేవుడు నిన్ను. ఆయన నువ్వేదైతే ప్రార్థించావో, దేన్నైతే అడిగావో, దేన్నైతే కన్నీళ్ళు విడిచావో, కన్నీళ్ళు విడిచి ఉపవాసములతో దేవుడి సన్నిధిలో ఏడ్చి వెళ్ళిపోయి తర్వాత ఆదివారం నువ్వు సన్నిధికి వస్తావు చూసావు, అప్పుడు దేనినైతే అడిగే వాడిని తీసుకొచ్చి నేను ఎతికే టైంలో ఒకవేళ దేవుడి మందిరం నువ్వు రాకపోతే, నువ్వు అక్కడ లేకపోతే, అడిగిన వాటిని పొందుకోలేకపోవడానికి కారణం ఒక వ్యక్తి జీవితంలో జరగటానికి ఇదే ఆలస్యం. ఈ ఆలస్యమే దేవుని సన్నిధిలో మనం అడిగిన దానిని పొందుకోలేకపోతున్నాం అండి. ఆయన నిన్ను ఎదుర్కొని ఆశీర్వాదాలు తీసుకుని వచ్చినప్పుడు నిన్ను ఎతికితే ఎక్కడున్నాడు అని ఒకవేళ నిన్ను ఎతుకుతున్నాడు అనుకో దేవుడు, ఒకవేళ అక్కడ మనం లేకపోతే, ఆయన సన్నిధిలో మనం లేకపోతే, ఆయన సన్నిధిలో ఆయనను హృదయపూర్వకంగా ప్రభా నిన్ను ఎదుర్కొనికి వస్తున్నాను ప్రభా, నువ్వు కొను ఎదుర్కో ప్రభా, అది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వస్తానన్నా ప్రభా, గడిచిన వారమంతా నేను ఇదిగో ఈ ప్రార్థన చేసి నీ సన్నిధికి వస్తున్నాను. ఎంతమంది దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వస్తామండి? చేతులు ఎత్తండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఏమని ప్రార్థన చేసుకుని వచ్చారు? అందరూ చెప్పండి, సమయం ఇస్తాను, అందరూ చెప్పండి. ఏమే? హల్లెలూయా. దేవుడి సన్నిధికి ప్రార్థనాపూర్వకంగా పోవాలి. మనం ఎలా పోవాలండి? ప్రార్థనాపూర్వకంగా. ఇప్పుడు అడుగుతాను, ఎంత సమయం ప్రార్థన చేసి వచ్చారు చెప్పండి. ఇప్పుడు అమ్మా ఆలస్యం అయిపోతుంది, టైం అవుతుంది, పాటర్ గారు మళ్ళీ మన మీద సెటర్ వేస్తారు, జోకులు వేస్తారు, మన మీద రండి సిద్ధపడ్డారో అంటాం. ఎప్పుడు? మందిరానికి బయలుదేరే ముందు అనేసింది అనతా, అయ్యి సరే నిలబండి. ఆమె ఏం చేసావు ప్రార్థన? ఇదేంటంటే దేవుడి మందిరానికి వెళ్తున్నావు, మరి దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు కాపుదలు కావాలి.
ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీకు పెట్టాలి. ఇక్కడ దేవుని పనిలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, సేవలో ఉండాలి, దేవుడి పనిలో ఎన్నో ఆలోచనతో, లోక సంబంధమైన ఆలోచనలు కాదండి ఇవి, ఆత్మ సంబంధమైన ఆలోచనతో ప్రార్థించి దేవుని సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలి. ఆమె నిజంగా ఒక విషయం చెప్పనా, మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ప్రభా ఈ పూట నువ్వు ఏ విషయం నాకు మాట్లాడబోతున్నావో, ఏది నాకు నేర్పించబోతున్నావో, ఏ విషయాల్లో ఒకవేళ నాలో లోపం ఉందో దాన్ని కూడా చూపించు ప్రభా అని చెప్పి ప్రార్థించుకుని దేవుడి మందిరానికి పోవాలి మనం. హల్లెలూయా. నిజమండి. అన్నీ నన్ను ఆశీర్వదించు ప్రభా, ఈ సంవత్సరంలో ఈ వారంలో నన్ను స్వస్థపరిచే ప్రభా, ఇంక ఇదేనట్టు ఎప్పుడు చూసినా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు కృపావరాలు కుమ్మరిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక్కటే సరిపోదండి, నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించమని కూడా ప్రార్థన చేసి దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడే మనలో ఉన్న లోపాన్ని, ఎందుకంటే నీలో ఏదైనా ఒకవేళ చిన్న లోపం ఉంటే అది ఎలా నీకు బయటకు తెలుస్తుంది? ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు కనిపెట్టి ప్రార్థించే వ్యక్తివైతే వేరే కూడా దేవుడు చూపిస్తాడు. ఒకవేళ ప్రార్థన అనుభవం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, ఉపవాస అనుభవం లేదు, కన్నీళ్ళ అనుభవం లేదు, ఎవరి కొరకు ప్రార్థించే అనుభవం లేదు, నీ కొరకు నువ్వు ప్రార్థించే అనుభవం లేదు, నీ కుటుంబం కొరకు నీకు ప్రార్థించే అనుభవం లేదు, దేవుడికి నీతో ఎలా మాట్లాడతాడు? కాబట్టి దేవుని సన్నిధికి పోయేటప్పుడు కూడా, అయ్యా నాలో ఏమైనా తప్పులున్నా, పొరపాట్లున్నా, లోపాలున్నా ఈ పూట వాక్యం ద్వారా చూపించు ప్రభా అని కూడా ప్రార్థన చేసి వస్తే ఖచ్చితంగా నీలో ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా నేను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. చప్పటి కొట్టాలి మరి. ఖచ్చితంగానండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలు యెహోవా ఏం చేస్తున్నాడు? సఫలపరుచుతాడు. నీ ప్రార్థనలు యెహోవా ఏం చేస్తున్నాడు? ఆలకించుచున్నాడు. నీ ఉపవాసములు దేవుడు ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనలు ఆయన మానక అంగీకరించుచున్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థించి దేని కొరకైతే దేవుడి సన్నిధికి వచ్చావో దాన్ని ఖచ్చితంగా నీకు చూపిస్తాడు నా దేవుడు. ఏమే హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు మనకేం చేస్తాడండి? చూపిస్తాడు. ఏది 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 ఉందో నీలో, ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ అవధేత ఉందో, ఏ వ్యతిరేకత ఉందో వాటిని చూపిస్తాడు. ఒకవేళ ఏమీ లేదా, నిజంగా దేవుడు నేనేం చేస్తాడు? ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అయ్యా చెప్పండి, ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నన్ను ఎదుర్కొంటాడని చెప్పండి. దేవుడు నన్ను ఎదుర్కొంటాడు. దేనితో చెప్పాలి? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నన్ను ఎదుర్కొననుగాక. ఆమేన్. ఈ 2026లో దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ 2026లో నిన్ను, నీ కుటుంబాలకు రక్షణ నా దేవుడు దయచేయబోతున్నాడు. ఇంకా ఎవరు బలహీనులు ఉన్నారో, ఎవరు అవిధేతలు ఉన్నారో, ఎవరు ఇంకా దేవుని అంగీకరించకుండా నీ కుటుంబంలో ఉన్నారో, ఒకవేళ పాపంలో, శాపంలో, అవిధేతలు ఎవరు బ్రతుకుతున్నారో వారిని రక్షించడానికి నీవు మానక చేసే ప్రార్థన. చప్పట్లు కొట్టాలా? నువ్వు మానక చేసే ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది? చెప్పండి సార్. దేవుడు ఎదుర్కొనే ఆ కృపను నీకు ఇచ్చి వెళ్తాడండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం చదివామండి? 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చదివాం? నేను బ్రతుకు దినములన్నీయు, అమ్మా, నేను బ్రతుకు దినములన్నీ క్షేమములే నా వెంట వచ్చును. అబ్బా, నేను బ్రతికినంతసేపు ఏముండాలి నాకు తోడుగా? బాబోయ్, నా వెంట వస్తా అంటున్నాడు. నాకు ఉండాలి ప్రభు అనలేదు. ఏమన్నాడండి? చెప్పాలి. నేను అంటాను, ఇది విశ్వాసపూరితమైన ప్రార్థన. ఆమేన్. ప్రభా నా బతుకు దినములని కృపాక్షేమలు నా ఎంట పెట్టు ప్రభా అన్నాడండి. ఏమన్నాడు? నేను బ్రతుకు దినములని నీ కృపాక్షేమంలో నా ఎంట వచ్చును. ఆమేన్. హల్లెలూయా. వచ్చును అంటే తనకున్న విశ్వాసం అంత బలమైందనమాట. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు ఈ కార్యము నాకు జరుగును అంటే నీకు అంత విశ్వాసం ఉందని అర్థం. జరుగుద్దంటారా అంటే విశ్వాసం లేదని అర్థం. జరుగును అంటే ఆయన వచ్చును అంటున్నాడు. అంటే తనకు ఒక నమ్మకం, ఒక దేవుని పట్ల యథార్థత, తనకు లోపం ఏమీ లేకుండా నేను ఉంటే ఆయన కృప నాతో ఉంటుందని ఒక విశ్వాసం ఆయనకి. ఆమేన్. అందుని బట్టి అంటున్నాడు, వచ్చును ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు ఆలోచన చేయాల్సింది ఒక్కటే. వస్తుందంటవా? ఇస్తాడంటవా? చేస్తాడంటావండి? పొందుకుంటానంటావా? పొందుకుంటాను ప్రభా. ఆమేన్ చెప్పండి. ఇస్తాడు ప్రభు. ఆమేన్ చెప్పండి. ఇవ్వగలవు దేవా. ఆమేన్ చెప్పండి. నువ్వు తప్ప నాకు ఎవరిస్తారు ప్రభా? ఆమేన్. ఎందుకంటే నీ విశ్వాసము ఇచ్చేసాడని ఉండాలి. ఇప్పుడు ఏముండాలండి? ఇచ్చేసాడు. దేనికోసం ప్రార్థన చేస్తావో నాకు కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్న మీకు మీ హృదయాలలో ఒకరికొకరు
మీకు ఎలాగే తెలియదు. ఇక్కడ కూర్చున్న మీ కొరకు నాకు కూడా ఏం తెలియదు. కాబట్టి మన హృదయాల్లో ఏముందో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఉండి ఏదైతే నువ్వు ఇంతవరకు ప్రార్థన చేసావో అవి దేవుడు ఇవ్వాలని ఎదుర్కొన్నట్టుకు ఆయన సిద్ధపాటే ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? ఏమండి ఆ మాట చెప్పడం చూడండి, వీళ్ళందరూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సిద్ధంగా ఉన్నానని చెబితే భయం వేస్తుంది మీకు కదా. ఒకవేళ ఒక వారం వెళ్ళకపోతే ఏమైపోతాను, అయ్య బాబు నీ సిద్ధపడే మాట ఇచ్చేసి తప్పేస్తానేమో అంటే ఇంకా నీలో ఆలోచన ఉందండి. ఇంకా చెయ్యలేనేమో, ఇంకా వెళ్ళలేనేమో, ఇంకా పేదం చేయలేనేమో, ఇంకా ఉపవాసం చేయలేనేమో, దేవుడి సన్నిధిలో ఎదగలేనేమో, సేవకు సాహసాలు ఉండలేనేమో, సంఘ సాహసాలు ఉండలేనేమో, ఐక్యతగా బతకలేనేమో, ఇంకా లోపం 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 కనిపిస్తానే ఉంది. దేవుడు అంటున్నాడు వాటన్నిటిని తీసివేసి చిరకాలము నీ కృప నాకు తోడుగా వస్తుందయ్యా. ఆమె చెప్పాలి, ఆమె హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అంతమంది జనసమూహంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ అన్న మాట ఏంటో తెలుసా? ఆయన వస్త్రాలు ముట్టిన స్వస్థత వస్తుందంటండి. ఆయన నగరం యేసుక్రీస్తు ప్రభు అంట. ఆయన దారిలోకి వెళ్ళిపోతున్నప్పుడు వస్త్రాలు తాగే సత్తుపని చేస్తున్నారు అంటే అనేక తలాలు తిరిగి 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 డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఏ విధమైన స్వస్థత లేకుండా యేసయ్య వస్తున్నాడు ఎరిగి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ చుట్టుపక్కల ఉన్న జనులందరూ చూసి ప్రార్థన చేయించుకుంటున్నావు ఏంటి, నువ్వు ఎలాంటి అంజు చేస్తున్నావు, ఎలాంటి పూజలు చేసావు, ఎలాంటి భక్తి చేసావు, ఎలా బ్రతికావు నువ్వు, యేసుప్రభు ప్రార్థన ఎందుకు నీకు, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు ఏంటి నువ్వు అని ఒకవేళ ఎవరైనా అనేస్తారేమో అని భయం ఆమెలో ఉంది. ఏ భయం ఉందో తెలుసా అండి? అందరూ ఒకవేళ దూషిస్తారేమో, ఏసై దగ్గరికి వెళ్తున్నావు ఏంటి తిడతారేమో, ఏసై సన్నిధికి వెళ్తున్నావు అని తిడతారేమో, ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నావా అని అంటారేమో అని భయం ఆమెలో ఉంది. కానీ ఆమెలో ఒక విశ్వాసం ఉంది. ఏంటో తెలుసా? ఆయన వస్త్రం తాకితే చాలంటే స్వస్థత వస్తుంది. ఆమె అందుని బట్టే అక్కడున్న ప్రజలందరూ ఒకవేళ చూసేస్తారేమో అని భయంతో దేవుణ్ణి ఎదుర్కోకపోయినా ఏం చేసిందంట, చాటు నిలబడే చెంగును, ఆ చెంగు ఎందుకు ముట్టారా తల్లి అంటే అక్కడ రాయబడిన మాట విశ్వాసము. ఆమెను చెప్పండి హల్లెలూయా. విశ్వాసం ఉందంటండి ఆమె దగ్గర. అందుకని ఆ విశ్వాసమును బట్టే ఇంకా నాకు ఎవరి వల్ల స్వస్థత కాదు కానీ యేసయ్య వల్ల స్వస్థత నాకు చెప్పరేంటి దొరుకుతుంది, నాకు ఆయన దగ్గర స్వస్థత ఉంది నాకు అని గ్రహించంట ఆ జనసమూహంలో వెళ్ళి జాగి ఏం చేసిందంట, ఇలా ముట్టిందంట. ముట్టగానే ఆమెకి ఏం కలిగింది? స్వస్థత కలిగిందని ఎవరికి తెలిసింది? యేసుప్రభువుకి తెలిసిందా లేదా? ఆయన అన్న మాట అక్కడ ఏదో తెలుసా, నాలో నుంచి ఒక ప్రభావం అంటే దానికి అర్థం ఏంటండి? నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చేవాడు మెలకుగా ఉన్నాడు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు. అందును బట్టి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక వ్యక్తికి స్వస్థత కలిగిందని యేసయ్యకి తెలిసింది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక వ్యక్తికి స్వస్థత కలిగిందని తెలిసిందండి. ఒక వ్యక్తి స్వస్థత పొందిందని తెలుసుకున్నారండి. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు, విశ్వాసం ఉన్న చోట కార్యమును చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొడదాం. ఆయన విశ్వాసము ఉన్న చోట ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు ఒకవేళ ఎలాంటి అవిశ్వాసం అయినా నీలో ఉండొచ్చు, ఎలాంటి బలహీనత అయినా నీలో ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒకవేళ కాలు జారు ఉండొచ్చు, మాట జారు ఉండొచ్చు, కంటి చూపులో పడి ఉండొచ్చు, హృదయ ఆలోచనలో కూడా ఏమైనా తప్పుగా ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే హృదయ ఆలోచన కూడా దేవుడు అన్నాడు అది బామ్మని. కాబట్టి ఈ సంవత్సరంలోనికి ఇంకా అవి ఏమీ నీతో ఉండకుండా ఉన్నట్లుగా అవి యేసు నామములో నశించును గాక. ఆమేన్. ఒకవేళ లేకపోయినా పర్లేదండి, ఆమేన్ అని చెప్పామనుకోండి, నీ విశ్వాసం దేవుడు బలపరుచుతాడు. పాస్టర్ గారు అన్న ఏమి నాలో లేవులే అని సైలెంట్గా కూర్చుంటే పక్కనోడేమో ఆమేన్ అంటే ఇళ్ళు ఉన్నట్టునే అన్నట్టు కాదండి. మనలో ఒకవేళ నీలో ఉన్నా లేకపోయినా ఒకటి చెప్పాలి, ప్రభా నాలో ఏమైనా లోపం ఉందా? ఒకవేళ ఇంకా నువ్వు నన్ను ఎదుర్కోవట్లేదంటే నిన్ను నేను ఎదుర్కోలేకపోతున్నానా? ఒకవేళ నిన్ను ఎదుర్కొంటూ కూడా ఇంకా నాలో లోపాలతో ఎదుర్కొంటున్నానా? ఇంకా నాలో నీకు ఇష్టం లేని వాటితో నేను ఎదుర్కొంటున్నానా? అంతేనండి. ఇప్పుడు తన బిడ్డ ఉన్నాడండి, తన బిడ్డ దగ్గరికి కొడుకు తండ్రి వెళ్తున్నాడు. తండ్రి వెళ్ళేటప్పుడు కొడుకు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు అరే నాన్న ఇలా రా అని పిలిచాడు తండ్రి కొడుకుని. ఆడు పిలిచినప్పుడు వెంటనే మాట వినటానికి చాలా జాగ్రత్తగా ఒకడు ఏం చేస్తాడు? ఏంటిది? ఒకడు చెత్త వచ్చింది కదా, ఈ చెత్త దీన్ని చూసుకుంటూ కొంతమంది వస్తాడండి.
ఆ వచ్చేటప్పుడు తండ్రి ఏమంటాడు? ఏమనరేటి మీరైతే ఏమనరేటి? ఏమంటా? ముందు పిలిచిన మనేటో చూడు, ముందు నా వైపు చూసిరా, ముందు నేనేం చెప్తున్నానో. ఎందుకు వచ్చేసింది తండ్రికి అంత కోపం? ఏమా అంటే దేవుడు తండ్రి పిలిచిన వెంటనే ముందు దీన్ని ఏం చేయాలి తెలుసా? పక్కన పెట్టి ఎదుర్కోవాలి తండ్రిని. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలండి? దీన్ని పక్కన పెట్టి తండ్రిని ఎదుర్కోవాలి. కూతురైనా కొడుకైనా ఒకవేళ భార్య అయినా లేకపోతే భర్తని ఎవరైనా సరేనండి, కుటుంబంలో ఏదైనా అనోల్లాసన కార్యం తన జీవితంలో జరిగేటప్పుడు ఒక వ్యక్తి పిలిచేటప్పుడు ముందు దానిని పక్కన పెట్టి వెళ్ళాలి. అప్పుడు పరలోకములో ఉన్న తండ్రికి ఆనందం ఎందుకు కలుగుతుందంటే, ఇక్కడున్న నీవే ఇలా పక్కన పెట్టి అంటున్నా ఏంటి మమ్మీ ఏంటి డాడీ అని వచ్చేసారు అనుకోండి, వీళ్ళకి ఏమంటుందో చెప్పనమాట ఎంత చక్కగా. వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నాకు 200 కావాలి మరి అన్నాడు అనుకో, వెంటనే ఏం చేస్తాడు? చూసుకుంటూ వచ్చి ఏదో తనుకుని పడేవాడు చెప్పు అన్నాడు అనుకో, ఏమవుద్ది? ఇప్పుడు నాకు 200 కావాలనుకో, నీ గుడ్డు మొఖానికి ఇది ఒకటి తక్కువ, ఇది దీంతో ఏడుతూ సరిపోతుంది, నీకు 200 ఎందుకు, ముందు వెళ్ళి పని చేసిరా అంటాడు. అంటాడా? అనడా అండి? హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది తెలుసా? చెప్పిన పనిని శ్రద్ధగా వినలేదు, శ్రద్ధగా చేయలేదు. కాబట్టి తండ్రికి కోపము వచ్చింది. కాబట్టి నీవు కూడా అంతేనండి. ఇప్పుడు యేసయ్య నిన్ను పిలిచినప్పుడు, ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు నీలో ఉన్న ఏ లోపమైనా, ఏ తప్పైనా, ఏ పాపమైనా, ఏ తలంపులైనా, ఏ ఆలోచన అయినా సరే పక్కన పెట్టి ప్రభువుని ఎదుర్కోవాలి. చప్పట్లు కూడా వేసినా మనం వైపరచాలి. ఏం చేయాలండి? అవి పక్కన పెట్టి యేసును ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసి అంత సంతోషము కలగటానికి కారణం ఏంటంటే, నన్ను ఎదుర్కొనేటప్పుడు ఏం పక్కన పెట్టొచ్చో చెప్పండి, పర్లేదు. లోపములయ్యా, అవిధేయతలయ్యా, వ్యతిరేకతలయ్యా, పాపములయ్యా, శాపములయ్యా, కోపమయ్యా, నాకున్న కోపం, నా నోటి మాట, నా కంటి చూపు, నా ఆలోచన, నా హృదయ తలాపు బాగోలేదు ప్రభా. వీటిని ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు పిలిచావు కాబట్టి, పిలిచిన దేవుడు నమ్మదగిన గాడు కాబట్టి, ఇగో ప్రభు ఇప్పుడే ఈ పక్కన పెట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నా. చప్పట్లు కొట్టండి. ఇప్పుడే వీటిని ఏం చేస్తున్నాను? విడిచిపెట్టి ఒకవేళ వస్తే నా బిడ్డ ఏది అడిగాడు తెలుసు? దానిని ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు వచ్చి తీసుకొని పెట్టాయి. టప్పుడు కొడాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎటు తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? అప్పుడు అట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమునికి పోయినా, ఏ కుటుంబానికి పోయినా, నిన్ను చూసి ఎవరైనా ఎగతాళి ఎటకారం వ్యంగ్యముగా మాట్లాడుకున్నా, ఒకవేళ నువ్వు మొహమాటం పడకుండా, నువ్వు సిగ్గుపడకుండా, నువ్వు అయ్యో ఏంటి నా పట్ల ఇలా ఉన్నారు ఏం ఆలోచన చేయకుండా, ప్రభా ఏ జరిగినా నీ చిత్తమయ్యా అని ఒకవేళ చెప్పి చేస్తే, నిన్ను చూసి నవ్వునోడే ఒకసారి నీ దగ్గరికి వచ్చేయండి, మీరు ఒక ఫోన్ చేసి పోతే నాకు చిన్న పరిస్థితి బాగోలేదండి, కొంచెం మీరు మాట్లాడాలని అనే పరిస్థితి దేవునికి ఇచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి మరి, వద్దా ఏటి తీసుకొచ్చి అక్కడ పెడతాడు నిన్ను. ఎవడైతే నిన్ను చూసినా కూడా వీడు తీర్పు చెప్తాడంట, వీడొచ్చాడు అని అన్నారు అనుకోండి, ఆడి దగ్గరికి నువ్వు వెళ్తావు ఒకరోజు. వద్దు ఆమె నన్ను అనకండి. ఎవరైనా నీ దగ్గరికి ఆమెను చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను, ఎవడి తీర్పులోనికి నువ్వు పోకూడదు, నీవు చెప్పే తీర్పులోకి ఎవరైనా రావాలి నీ దగ్గరికి, అది లెక్క. ఆమె హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ నిమిత్తం నా యేసయ్య తీర్పులో నిలవబడ్డాడు. నీ తప్పును బట్టి, పొరపాటును బట్టి, అవిధేయతను బట్టి, వ్యతిరేకతను బట్టి, నీ తలమును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీలో ఉన్న ఏ భయంకర పాపను బట్టో యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చే అధిపతి, తీర్పు తీర్చే నాయకుడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే నీ కొరకు వచ్చి సింహాసనం మీద తల వంచి ఒక వ్యక్తి ఎదుర్కొంటా తీర్పులో నిలవబడ్డాడంటే ఏంటి కారణం? నీలో ఉన్న లోపమే. కాబట్టి ఆ లోపాన్ని నువ్వు సరి చేసావా, నువ్వెవడి ఎదుటికి తీర్పులోకి వెళ్ళాల్సిన పని లేదండి. చెప్పడు కొడదామా? ఎందుకంటే నీ క్రియలు నీ వెంట ఆమెను చెప్పాలి. అప్పుడు నువ్వు ఒక చచ్చిపోయానుకో డైరెక్ట్గా దేవుడినే ఎదుర్కొంటావు. ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడి కొరకు బ్రతికే వ్యక్తి ఒకవేళ నువ్వు ఉంటే, చచ్చిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పండి? తీర్పులోకి వెళ్ళమండి, వెళ్ళం. అంటే ఇక్కడ తీర్పులోనికి వెళ్ళమంటే ఈ లోకంలో ఎన్నో తీర్పులోనికి వెళ్తున్నావు, ఎన్నో పరిస్థితుల్లోకి వెళ్తున్నావు, ఎన్నో అవమానాల్లోకి వెళ్తున్నావు. ఏంటి ఇంకా ఎదుటి వారి వ్యక్తి దగ్గర చేతులు నిలవబెట్టుకునే స్థితి నీకేంటి?
ఎందుకంటే నువ్వు చేతులు కట్టుకోవాల్సిన స్థలంలో నా యేసు చేతులు కట్టుకున్నాడు. నువ్వు నిలవబడవలసిన తీర్పులో నా యేసు తీర్పు నిలవబడ్డాడు. నీకు పడాల్సిన మేకులు నా యేసుకు పడ్డాయి. నీకు నీ తలంపుని బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి ఎప్పుడైతే యేసు కిరీటం ధరించి ఉన్నాడో నువ్వు తప్పించబడ్డావు. అంటే యేసు నీ కొరకు అనుభవించవలసిన అన్ని ఆయనే ఈ భూమి మీద ఒక మానవుడిగా వచ్చి వాటన్నిటిని అనుభవించి ఆ పరిస్థితులు గుంట నిన్ను విడిపించి ఆయన వెళ్ళిపోడు. కాబట్టి ఆ స్థితిలో ఇంకా నువ్వు ఉండకూడదు. చేపలు కొట్టాలప్పుడు ఆ పరిస్థితిలోనికి నువ్వు ఎవరి దగ్గరికి తీర్పులోకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకు. ఎవరో పిలిపించి ఏంటి ఇలాగంటాం, ఏంటి అలా ఉన్నావు, ఏంటి ఇలా చేస్తా అనే పరిస్థితి నువ్వు రాకూడదు. నీవే వెళ్ళాలి, నీవే గద్దించగలగాలి, నీవే తీర్పు తీర్చగలగాలి. అంత యోగ్యతమైన స్థానము స్థితిలో నువ్వు నిలవబడదువుగాక. చేపలు కొడదాం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి తీర్పుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు రోషము కలిగిన దేవుడు. నీ నిమిత్తము ఆయన తీర్పులో ఉన్నాడు. కాబట్టి ఇంక నువ్వు తీర్పులో ఉండనక లేకుండా నీ జీవితం యేసు ఎదుట బ్రతకదువుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని ఎదుట ఎలా ఉంటే చెప్పాలి. ఏ లోపము లేని వ్యక్తిగా ఒకవేళ నీవు ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని నీకెందుకు? తీర్పులో నిలబడాల్సిన అవసరం నీకేంటి ఇప్పుడు? ఎందుకంటే నీ నిమిత్తం ఎవరు తీర్పులోకి వెళ్ళారండి? నా యేసు వెళ్ళాడు. అంటే నువ్వు అనుభవించిన శిక్ష తను అనుభవించాడు కాబట్టి మళ్ళీ ఆ శిక్షలకు నువ్వు వెళ్ళకూడదు. ఇంకా ఒకవేళ నువ్వు మళ్ళీ ఆ శిక్షలకు నువ్వు వెళితే నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఇంకెంత ఏడుస్తాడు? అరే నిన్ను తప్పించడానికి కదా, గొయ్యను తప్పించి నేను నడిస్తే మళ్ళీ ఎత్తుక్కుంటూ చాగోతులో పడితే తప్పించిన యేసు ఎంత బాధపడతాడు? అవునండి కాదా? ఇప్పుడు గొయ్యి ఉందని ఆ గొయ్యి నుంచి తప్పించి ఏం చేశాడు? తీసుకువెళ్ళిపోయాడు, దాటించేశాడు. తండ్రి హ్యాపీగా ఉన్నాడు. అరే నాన్న జాగ్రత్త, మళ్ళీ గోతులు జాగ్రత్త చూసుకో, నడువు, పడిపోకు అని దేవుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఎల్లగా ఆడుకుంటూ వెళ్ళి మళ్ళీ గోతులో పడితే దేవుడు ఏమంటే తెలుసా? అరే చెప్పాను లేదా? ఎవరిదండి ఫోన్ అది? దయచేసి ఫోన్ సైలెంట్లో పెట్టాలి. హల్లెలూయా. అనాలోచనతో ఉండొద్దు, అనాలోచనతో వాక్యము వినొద్దు. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ముందు బయట ఉండగానే ఫోన్ సైలెంట్లో. మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఫోను మహాకృపను బట్టి. ఏంటో తెలుసా? ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు, సైలెంట్లో పెట్టుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అంతకే ఇంకా ఇబ్బందికరంగా ఉందనుకో ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఏమండి? ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాం అనుకో ఏమవుద్ది? ఎవడన్నా ఫోన్ చేస్తే మనకు మెసేజ్ వస్తుంది, తర్వాత ఆరాధన అయ్యాక ఫోన్ చేయొచ్చు, తప్పలేదు. కాబట్టి దేవుని మందిరంలో మాత్రం మనం ఎవరు ఫోన్ చేస్తారు ఏటో, ఎవరు రమ్మంటారు ఏటో, ఏం చేస్తారు ఏంటో, ఇవన్నీ ఆలోచనతో కూర్చుంటే ఇంక మన దేవుడి వాక్యం ఏముంటుందండి? హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము మనం వినేటప్పుడు ఎలా వినాలి? అనాలోచన అన్నది కూడా లోపమా కాదు అప్పుడు? ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటి తెలుసా? దేవుడి మందులో అడుగు పెట్టాం కదా, పెట్టినప్పుడు పద్దాక బయటికి వెళ్తున్నారు మీరు. అంటే దేవుడి మందులో అడుగు పెట్టి లోపల పెట్టి మళ్ళీ బయటికి ఎప్పుడు పెట్టాలి? ముగింపు ప్రార్థన అయ్యాక వెళ్ళాలి. పద్దాక మనం అలా బయటికి కూడా తిరగకూడదు. దానిని కూడా ప్రభు అంటాడు, ఒక లోపం, ఒక ఆలోచన, ఒక అనాలోచన అది. కాబట్టి వాటన్నిటిని తొలగించుకొని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన అంతటిలో ఏకీభించండి. ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 61వ కీర్తన తీయండి ఒకసారి. 61వ కీర్తన 6-7 వచనాలు ఒకసారి చదవండి. 61వ కీర్తన. దేవుని రాజునకు ఒక్క నిమిషం తల్లి, నేను కూడా తీయని. 61వ కీర్తన 6-7 వచనాలు. రాజునకు దీర్ఘాయువు అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక. ఆమేన్ చెప్పండి. 7 దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములు చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిని అతడు నిరంతరము చెప్పండి అంటే ప్రవచించుచున్నారు ఇక్కడ.
ప్రవచనమాట, దేవుని సన్నిధిలో వారు నిరంతరము నిలుచునుగాక, అతడు కాపాడుటకే కృపా సత్యములు నియమించబడునుగాక. అంటే ఆమెను చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎవరికి తోడుగా ఉంది? ఆయన సన్నిధిలో నిరంతరము నిలుచువారికి. ఆమెను చెప్పండి. ఆమె. హల్లెలూయా. నిరంతరము నిలుచువారికి ఏం తోడుగా ఉందండి? ఈ ప్రపంచం మీద నీకు డబ్బు లేకపోయినా, కట్టుకున్న భర్త లేకపోయినా, నీ చెయ్యి విడిచి వెళ్ళిపోయి ఒకవేళ నీ భార్య లేకపోయినా, నీ కడుపును పుట్టిన బిడ్డలే నిన్ను పట్టించుకోకపోయినా, ధనం ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వెంటాడి నిన్ను శుభ్రంగా పీండ్రించి పిప్పి చేసిన వాళ్ళు కూడా ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు నీ దగ్గరికి రాకపోయినా, ఒకప్పుడు నీ జీవితం ఎంతో బాగుంది, ఆత్మీయంగా బాగున్నావు, లేకపోతే ఆర్థికంగా బాగున్నావు, ఆరోగ్య విషయంలో బాగున్నావు, అప్పుడు నిన్ను పిప్పి పీండ్రించిన ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి ఒకవేళ రాకపోయినా నువ్వు ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళండి అంతే. అంతేనండి. అదేం కాదు. ఏమీ ఒకవేళ నీ దగ్గరికి రాకపోయినా దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని కృప నీతో ఉంటే, దేవుడు నీతో ఉంటే చాలు. చప్పట్లు కొట్టు. ఎవరు నీతో ఉంటే? నిజమండి. ఈ లోకమంతా నిన్ను వెలివేసిన, కడుపును పుట్టిన బిడ్డలు కూడా చీ అంటున్నా, నీ కుటుంబంలో నీతో ఎవరు సమాధానం లేకపోయినా, యేసయ్యను అంగీకరించి యేసయ్యను నమ్ముకున్నావు అని ఒకవేళ సేదరిస్తున్నా, వాళ్ళందరి పక్షాన కాదు నువ్వు నిలబడవలసింది, నువ్వు అంగీకరించిన యేసు పక్షాన మీరు నిలబడాలి. ఆమేన్. చెప్పండి. ఎవరి పక్షాన? యేసు పక్షాన ఒకవేళ నిలబడితే నీ దగ్గరికి రాని వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, వేలన చేసిన వారు, ఇంక నీ జీవితం అయిపోయిందని అన్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి రావాలి. తీసుకొస్తాడు. ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు, ఆమేన్, నీ పక్షమున ఉన్నవాడు నమ్మదగినవాడు, గొప్పవాడు. కాబట్టి నువ్వు దేని విషయంలోనూ దిగులు పడద్దు. అందరూ నన్ను వదిలేశారండి, నాన్న వాళ్ళు నాకు లేరండి, భర్త వదిలేశాడండి, భార్య వదిలేశాడండి, బిడ్డలు నన్ను వదిలేశారండి, నా తల్లిదండ్రులు నాకు ఆదరణగా లేరండి, నా తల్లిదండ్రుల వల్ల ఏ ఉపయోగం లేదని బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ దేవుడు చెబుతున్న మాట ఒకటే, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను ఎడబాచినా, విడవని ఎడబాయిన వాడు శాశ్వతంగా ప్రేమించి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలా? ఆయన ఉన్నాడు నీతో. ఎందుకంటే సర్వ సృష్టిని శాసించగలిగిన అధికారి నీతో ఉంటే సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి నీ కాలు దగ్గరికి వస్తుంది అంతే. ఆమెను చెప్పండి. ఆమె. హల్లెలూయా. ఎందుకంటే సృష్టిని సృష్టించిన దగ్గర ఉంటే ఆ సృష్టిలో ఉన్నాయి నీ దగ్గర ఉంటాయి. ఆమెను చెప్పండి. కాకపోతే ఇప్పుడు ఎలా ఉన్నాం తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మరచిపోయి సృష్టిని ప్రేమించేస్తున్నాం, సృష్టిలో ఉన్న వాటిని ప్రేమించేస్తున్నాం. సృష్టిలో ఉన్నవంటే డబ్బు, పాపం, శాపం, కోపం, భయంకరమైన పరిస్థితులన్నీ లోకంలో ఉన్నాయి. వాటిని ప్రేమించేస్తున్నాం. వాటిని ప్రేమించడంటే అవి మనలో ఉంటే వాటిని ప్రేమించినట్లు. వాటిని ప్రేమించేసి అసలు సృష్టినంతటిని సృష్టించిన దేవుడిని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. కాబట్టి పౌలు భక్తులు అన్న ఒక మాట ఏంటో తెలుసా? లోకంలో నువ్వు ఉండు, కానీ లోకం మారుతో నీలో. ఆమేన్. ఎందుకంటే లోకంలో ఉండకపోతే ఇంక మనం ఎక్కడ ఉంటాం? మనకంటే ఒక ప్రత్యేకమైన భూమి ఏమన్నా ఉందేట ఇక్కడ? ఈ పాపకరమైన శాపకరమైన వ్యక్తుల మధ్యన మనం ఉన్నాం. దేవుడు పెట్టాడు ఇక్కడ. కాబట్టి ఈ పరిస్థితులు గుంటా నువ్వు వెళుతున్నప్పుడు, పాపాల మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, అవిధేతల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, చీ అంటున్న వారి మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పుడు కూడా దేని నిమిత్తమని కూడా భయపడక, జడయక, యేసు మీద ఆనుకుని నువ్వు ముందుకు వెళితే సర్వ సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు సృష్టిలో వాటిని ప్రేమించకుండా ఒకవేళ నువ్వు బ్రతికితే ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఏర్పరిచి వారందరినీ తీసుకొచ్చి నీ దగ్గర. ఆమెన్ చెప్పరేటి? ఆమెన్. ఎందుకో తెలుసా? యొప్తా పుట్టినప్పుడు తన అన్నదమ్ములు, తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? నువ్వు మా మధ్య ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు అన్యజాతికి పుట్టిన కుమారుడివి, వ్యభిచార స్త్రీకి పుట్టిన వాడివి, మా మధ్య ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో అని ఒక భయంకరమైన అల్లరి జనం మధ్యకి నెట్టేశారండి. ఎందుకో తెలుసా? తన భక్తుపరుడిగా ఎదిగాడు, అల్లరి జనం మధ్యనే ఉన్నాడు, అల్లరి జనం మధ్యనే బ్రతికాడు. కానీ నేను అంటాను, లోకములోనే ఉన్నాడు, కానీ లోకం తనలో లేనట్టుగా
దేవుడి కొరకు ప్రత్యేకించి బ్రతికాడండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఆ టూబు దేశం అనేది చాలా భయంకరమైనది. ఆ దేశంలోనికి వెళ్ళి ఎవడు కూడా ఆత్మీయంగా బ్రతకలేడు, ఎవడు కూడా దేవుడికి నచ్చినట్టు బ్రతకలేడు. అల్లర్జనం మీద ఓ కళ్ళ ముందే తాగేస్తూ ఉంటే తాగి 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 మనకేమనిపిస్తూ ఉంటుంది, అర్రే అనవసరంగా వదిలేసాను. వ్యభిచారుల మధ్యకి వెళ్ళినప్పుడు వారు పాపములు ఎందుకంటే అంత భయంకరంగా చేసేసేవారండి. అక్కడ పాపం చేసేటప్పుడు చూస్తూ చూస్తూ ఏమనిపించేది, అర్రే నేను బయటకు వచ్చేసాను. అబద్ధపు భయంకరమైన పరిస్థితులు గుంటా నడిచి వెళ్ళిపోతూ ఉంటే వాటి వైపు చూస్తున్న ప్రతిసారి ఏమనిపిస్తుందండి. కానీ తన దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా బ్రతకటానికి భయంకరమైన పాపుల మధ్యను కూడా పరిశుద్ధంగా బ్రతికాడు. ఆమెను చెప్పండి హల్లెలూయా. భయంకరమైన పాపుల మధ్యను కూడా ఎలా బ్రతికాడు? పరిశుద్ధంగా తను కాపాడుకుని బ్రతికితే ఏ అన్నగారులు నెట్టేశారో, లేకపోతే ఏ దేశపు ప్రజలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీళ్ళని నెట్టేవేశారో ఆ దేశపు ప్రజలు, ఆ దేశపులో ఉన్న అన్నగారులు అందరూ కలిసి వచ్చి నువ్వు మా పక్షము నిలబడి ఎలా వారిని జయించి మమ్మల్ని విడిపించమని అడిగారు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ దేశంలోనికి నువ్వు రావాలి, ఆ శత్రువులతో యుద్ధం చేయాలి. ఎందుకంటే ఆ శత్రువులు మా మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు. వారిని జయించడానికి మా బలము చాలదు, వారిని జయించడానికి మా జ్ఞానం చాలదు, వారిని జయించడానికి మా తెలివి చాలదు, వారిని జయించడానికి మాలో ఉన్న జన సమూహం చాలదు. వారిని జయించాలంటే నీవే కావాలి. చప్పట్లు కొడదామా? వారిని జయించడానికి నీవే కావాలి. వస్తావా అని అడగటానికి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి వచ్చారు. ఎందుకో తెలుసా? లోకములో ఉన్నాడు కానీ లోకము తనలో లేదు కనుక. చప్పట్లు కొట్టాను వాళ్ళే. నేను అందుకే అంటున్నా, తునీకరించబడ్డావని, అవమానపరచబడ్డావని, నిందలు వచ్చినాయని ఏడొద్దు. ఎందుకంటే అవమానపరచులు వచ్చి మా దేశం వచ్చి ఆ శత్రువు యుద్ధం చేసి మా దేశమంతటిని కాపాడటానికి అంత యోగ్యులు లేడయ్యా, బలవంతులు లేడయ్యా, నీతివంతులు లేడయ్యా, నువ్వే కనిపిస్తున్నా మాకు అనే స్థితి వచ్చిందంటే ఒకసారి దేవుడు తనకి ఎలాంటి బలం ఇచ్చాడు, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు, ఎలాంటి ఆలోచనతో ఎలాంటి ఒక ఉన్నత స్థితి తనకి ఇచ్చాడు యెఫ్తాకి. అప్పుడు వాళ్ళ అన్న మాట ఏంటి తెలుసా? మరి నేను వస్తే మీ రాజ్యం మీద అధికారం నాదే, మమ్మల్ని పరిపాలించే నాయకుడిగా ఉండు, మమ్మల్ని ఏలే రాజుగా ఉండు, మా మీద అధికారం, నువ్వు మాట ఆజ్ఞ అవ్వకుండా ఒక్కడు కూడా బయటికి వెళ్ళడంతే అన్నారు. ఏ నోటుతో ఏమన్నారో తెలుసా? వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వీరు లేదు, నువ్వు కన్య జాతి పుట్టిన స్త్రీకి పుట్టిన వాడవి, నువ్వు మా మధ్య ఉండటానికి వీరు లేదు. అంటే దానికి అర్థం ఏంటి? వీళ్ళు కూడా క్రైస్తవులే, ప్రతి ఒక్కరు క్రైస్తవులే ఈ దినము. కానీ వాళ్ళు అన్నమాట నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతుందో, ఇక్కడ ఉండటానికి వీరలేదు అని ఏ నోటుతో అన్నాడు, అదే నోటుతో ఏమన్నారు తెలుసా అండి? నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉండిపోయా. చప్పట్లు కొడదామా? ఎందుకు ఆ స్థితి యెఫ్తాకి కలగటానికి కారణం ఏంటంటే లోకములో ఉన్నాడు కానీ యెఫ్తా లోకము యెఫ్తాలో లేదండి. చప్పట్లు కొట్టాలి మళ్ళీ హల్లెలూయా. లోకంలో బ్రతికాడు కానీ లోక ఆశలు లోక సంబంధమైన క్రియలు ఏది తనలో లేదు కాబట్టి దేవుడు తనని అలా హెచ్చించాడు అన్నమాట. మళ్ళీ చప్పట్లు కొట్టండి. దేవుడు నిన్ను హెచ్చించాలంటే లోకంలో మనం ఉండాలి, కానీ లోకం మనలో అది లెక్క. అలా బ్రతికాడు కాబట్టి ఎక్కడ క్షీణించబడ్డాడో, ఎక్కడ అవమానం పొందాడో, ఎక్కడ చిపోరా అనిపించబడ్డాడో అక్కడికి రాజుగా ఆహ్వానించబడ్డాడు. మళ్ళీ చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఎలాగ ఆహ్వానించబడ్డాడు అండి? ఇప్పుడు ఆ దేశ ప్రజలందరూ నువ్వు కూర్చో అంటే కూర్చుంటాడు, వెళ్ళే లేస్తాడు, ఇద్దరికి సిద్ధపడి సిద్ధపడి అవుతాడు అంతే. అంటే తన ఒక నాలుక, తన మాట శాసనంగా మారిపోయిందండి. చప్పట్లు కొట్టండి. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుట తాను చెప్పరేంటి కాపాడుకున్నాడు. దేవుని ఎదుట తాను సరి చేసుకున్నాడు. లోపాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే లోపాలకు అవకాశం ఇవ్వలేదు, తప్పులు తన కళ్ళ ముందు కనిపిస్తున్న తప్పుకు అవకాశం ఇవ్వలేదు. వ్యతిరేకతలు ఎన్ని తన జీవితంలోనికి వస్తున్నా వాటికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే తనను కనపరిచాడు. దేవుడు కనపరచగలడు. ఈరోజు నీ స్థితి ఎక్కడ అవమానంగా ఉందని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను నిందించారని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను యేసయ్యని నమ్ముకున్నావని ఇంకా ఎవరు నిన్ను తిడుతున్నారు, నిన్ను అవమానపరుచుతున్నారు, నిన్ను సేదరించుకుంటున్నారు, నిన్ను చూసి అసహించుకుంటున్నారు? ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు మాట్లాడుతున్నది వాటన్నిటినీ నా యేసు ఏం చేస్తున్నాడు తెలుసా? కొట్టివేయుచున్నాడు. ఆమె అలా ఏం చేస్తున్నాడండి? కొట్టివేయుచున్నాడు. ఈ 2026లో
26లో దేవుని ఎదుట మోకరించి నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభు నాలో లోపాన్ని చూపు. ఏం చూపాలి? నాలో లోపాన్ని చూపు. చూడండి, కీర్తన 133 తీద్దాం ఒకసారి. నాలో లోపాన్ని చూపు, ఇంకా నన్ను నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయి. కీర్తన 33:3 చదవండి. మంచు వలె నన్ను ఆశీర్వాదమును శాశ్వత జీవమున ఆచట నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి. ఆశీర్వాదము శాశ్వత అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నీ దగ్గర ఎప్పుడు ఎవడు తీయలేడని అర్థం. ఎవడైనా ఇచ్చింది తీసేస్తాడు నీ దగ్గర నుంచి. ఎవడైనా నీకు ఏదైనా ఇచ్చి దాన్ని తీసేసుకోగల అధికారం వాడుకుంది. కానీ నేను అంటాను, దేవుని ఎదుటే మనం లోపాన్ని సరి చేసుకుని ఒకవేళ అంటే ఆశీర్వాదం శాశ్వత జీవమున చేస్తాడు నా దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడు? శాశ్వతముగా నీ దగ్గర ఉండినట్లు నా దేవుడు చేస్తాడా లేదా అండి? చేస్తాడు. చేయటానికి మనం చేయాల్సింది ఒకటే, ఇంకేం లేదు. ఒక్కటే. అదేంటో చూసేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 5:7 ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 ఈ ఒక్కటే మన జీవితంలో చేయగలిగే. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మొరను నుండి కాదు చూడండి, కన్నీళ్లతోని తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన వలన యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. చప్పట్లు కొడదాం. ఈ సంవత్సరం నువ్వు చేయాల్సింది ఇది ఒక్కటేనండి. ఆయన శరీరధారై ఉన్నప్పుడంట ఆయన చేయబడిన అంటే ఆయన ఎన్నో విడిచి దేవుడి కొరకు చేసబడిన ప్రార్థన అంగీకరించబడింది. ఇప్పుడు ఈ మాట ఎవరి కొరకు రాశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కొరకు రాసిన మాట ఇది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తను ఏం చేశాడంట చెప్పండి? అంగీకరించబడటానికి ప్రార్థన చేశాడు. మనం అది చదివాం. ఏం చేయడానికి? ఎవరి చేత అంగీకరించబడటానికి? ఒక వ్యక్తితో మనం మంచి అనిపించుకోవడానికి ఏం చేస్తామండి? చాలా మంచి పనులు చేస్తాం. ఆ వ్యక్తి మనల్ని మంచి అనాలని. మంచి అనిపించుకోవడానికి నువ్వు చాలా ప్రయాసపడాలి. చెడ్డ అనిపించుకో ఏమి లేదు, బయటికి వెళ్ళి దవడ ఒకటి పీకితే అయిపోయింది, అంతే సినిమా. జస్ట్ అలాగే వెళ్ళి ఒక మాట తిట్టినా చాలు, ఒక బూతు తిట్టినా చాలు, ఒకటి దవడ మీద పీకినా చాలు, ఒక సెకండ్లోనే నువ్వు ఎలాంటి వ్యక్తివో నిరూపించబడిపోతుంది అక్కడ. అదే ఒక వ్యక్తి మంచి వ్యక్తి, మంచివాడు అని అనిపించుకోవడానికి కొన్నేళ్ళ పడుతుంది నీకు. నిజం. కాబట్టి నీ జీవితంలో ఆ మంచి అనేదాన్ని సంపాదించేందుకే ప్రయాసపడాలి. ఇంకా ఎందుకు అలా చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారై ఉన్న రోజుల్లో చేశాడంట. అది ఎందుకు తెలుసా? నా తండ్రి చేత అంగీకరించబడాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మీరు నేను అందరూ అంతే. యేసయ్య చేత మనం అంగీకరించబడాలంటే శరీరధారిగా మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ప్రార్థనలతో ఆయన అంగీకరించబడటానికి దేవుడికి నువ్వు మొర్ర పెట్టాలి. ఆమె ఏం చేయాలండి? దేవుడు నిన్ను అంగీకరించాలి. మనము దేవుని చేత అంగీకరించబడాలండి. అంగీకరించబడాలంటే మనం చేయాల్సిన మనం ఒక్కటే. ఏంటిది చెప్పండి? ఎందుకో తెలుసా? శరీరధారి ఉన్న రోజుల్లోనే యేసయ్య ఎంత ప్రార్థన చేసిన తర్వాత తండ్రి అయిన దేవుడి చేత అంగీకరించబడ్డాడు. మరి ఈరోజు ఇక్కడ కూర్చొని మన అందరము యేసయ్య చేత అంగీకరించబడాలంటే మనము శరీరధారిగానేగా ఉన్నాం, రక్తమాంసములు కలిసిన వారిగానేగా ఉన్నాం. కాబట్టి అరికాలు మొదలుకొని నడునెత్తు వరకు నీలో ఉన్న లోపాలను గమనించుకుంటూ యేసయ్యకి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయనకి నువ్వు ఏం చేయబడతావు? అంగీకరించబడతావు. ఆమె చెప్పండి. ఏం చేయబడతావు అండి? అంగీకరించబడతావు. అంతే. ఇంకా మొదటి చదివిందే తీర్థం ఒకసారి. కీర్తన 21:6 ఒకసారి చదవండి. ఇంక నేను ఈ వాక్య భాగాన్ని ముగించేస్తున్నాను. 21వ కీర్తన 6 యెహోవా. అమ్మా ఏం చదువుతున్నారా? నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషము అతనిని ఉల్లసింపజేసిన. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇంకా
నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండున్నట్లు చెప్పండి, నన్ను అతను నియమించాడు. చెప్పుకోండి ఎవరికల్లే, నేను ఆశీర్వాదంగా ఉండటానికి యేసు నన్ను నియమించాడు. ఆమేన్. ఎవరైతే చెప్పుకుంటారో చెప్పుకోండి, గుండెల మీద చేయబెట్టి చెప్పుకోండి, అయ్యా నిత్యము నేను ఆశీర్వాదమునకు కారకుడిగా ఉండునట్లు నువ్వు నన్ను నియమించి ఉన్నావు ప్రభా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పైకి లేచి నిలబడదు అందరూ కూడా. దేవుడు నిన్ను ఆశీర్వాదములకు పొందే ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఒక్కసారి అందరూ హృదయపూర్వకంగా లేచి దేవుడి సన్నిధిలో యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై, నా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై, నా దరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతనే ఉన్నను నీకు దూరము ఉంటిని. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతనే ఉన్నను నీకు దూరము ఉంటిని. నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశగా ఉన్నాను యేసయ్యా. చెప్తాం, నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ కూడా పళ్ళు మూసుకుని దేవుడు కనుగొనాలి. నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను, నీ దరికి
చెప్దాం, బిగ్గరగా చెప్దాం. యేసయ్యా, నేను ఎప్పుడు తప్పిపోయినా యేసయ్యా, ఏ దారిలో తప్పిపోతున్నాను, నేను తప్పిపోకుండా ఉండాలి. అందరూ కూడా పాడదామా? బిగ్గరగా చెప్దాం. నీ తనకి చేర్చుకో యేసయ్యా, నేను తప్పిపోయిన దారిలో ఉన్నానేమో, నీ తనకి చేర్చుకోని చెప్దాం. చేర్చుకో యేసయ్యా, తప్పిపోయినా గర్యాను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా, తప్పిపోయినా గర్యాను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా, తప్పి